51వ జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ బాయ్స్ లో తలపడేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి యువ క్రీడాకారులు హాజరయ్యారు. కబడ్డీ అంటేనే ఆంధ్ర, ఆంధ్ర అంటే కబడ్డీ అనే విధంగా మన ఆంధ్రప్రదేశ్ జట్టు పలుమార్లు సత్తా చాటింది. ఆంధ్ర సాంప్రదాయ ప్రకారం కూడా సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రధానమైన ఒక క్రీడ కబడ్డీ. ఈ పోటీలను జాతీయ స్థాయిలో నవ్యాంధ్రలో తొలిసారిగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. తెలంగాణ నుంచి కబడ్డీ కోచ్లు, ఒకప్పటి క్రీడాకారులు ఈ పోటీలను వీక్షించేందుకు విచ్చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ర అందిస్తారు. కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు అయితే మాత్రం ఇక్కడ విజయవాడలో ఏదైతే సీతారామ ఏదైతే హాల్ ఉందో దానిలో అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. ఇక్కడ అట్టహాసంగా పోటీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం 29 రాష్ట్రాల నుంచి అయితే మాత్రం క్రీడాకారులు ఇక్కడికి వచ్చారు. 29 జట్లు ఈ పోటీల్లో తలపడబోతున్నాయి. యువ క్రీడాకారులందరూ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అయితే జూనియర్ల విభాగానికి సంబంధించి అంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ నైపుణ్యాన్ని, కౌశల్యాన్ని చూపిస్తారో వాళ్ళని రేపు సీనియర్ల జట్టుకైతే ఎంపిక చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనతో పాటు ప్రస్తుతం తెలంగాణ సంబంధించిన టీము కోచ్ ఉన్నారు, మనోహర్ ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మల్లేష్ గారు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? మొదటిసారి ఆంధ్రాలో మీకు ఈ కబడ్డీ అసోసియేషన్ తరఫున పోటీలు ఎలా అనిపిస్తుంది? చాలా చక్కగా అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక మన ఇండియాలోని అన్ని స్టేట్స్ నుంచి అయితే టీమ్స్ అయితే పాల్గొంటాయి. ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ తెలంగాణ టీం అండ్ సాయి టీము ఈ కాసేపటి క్రితమే మ్యాచ్ అయితే జరిగింది. అండ్ చాలా చక్కగా జరిగింది మ్యాచ్ కూడా. అండ్ నువ్వా నిన్నట్టు మ్యాచ్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ అకామిడేషనే కానీ అండ్ ఫుడ్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి కూడా చూస్తే కనుక అండ్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అండ్ ఎక్కడైతే ఇక్కడ ఫెసిలిటీస్ ఇచ్చారో అందరూ కూడా ఇక్కడ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అందరూ దగ్గరుండి కూడా చూసుకుంటున్నారు. కాబట్టి వండర్ఫుల్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఈ జూనియర్ విభాగంలో ఎవరైతే వాళ్ళ ప్రతిభను కనపరుస్తారో వాళ్ళని ఇక్కడ నుంచి ఇండియా టీంకి సెలెక్ట్ చేస్తారు, ఇండియా క్యాంప్కి సెలెక్ట్ చేస్తారు. అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తారు. కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బిలో 20 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని చాలా చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాం. మనతో పాటు మరో కోచ్ ఉన్నారు, సుధాకర్ గారు. సార్, సుధాకర్ గారు నమస్కారం. ఎలా అనిపిస్తుంది ఈరోజు మన ఆంధ్రాలో జరుగుతున్నటువంటి, నవ్యాంధ్రలో జరుగుతున్నటువంటి 51వ ఛాంపియన్షిప్ పోటీలు ఎలా అనిపిస్తుంది మీకు? పాల్గొంటే ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆంధ్ర అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే పండుగకు వచ్చేటి నిజమైన ఆంధ్ర ఫెస్టివల్. మనకి ఈ ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ నిర్వహించడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఆంధ్ర కల్చర్ని చూసే అవకాశం భారతదేశానికి ఇచ్చారని చెప్పొచ్చు. సో పండుగ సందర్భంగా ఇక్కడ రావడం, మరి ఆంధ్రాలో ఇలాంటి ఫెస్టివల్ని మేము గడుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మంచి క్రీడాకారులను క్రీడలకి పోషణకు ఇచ్చే గొప్ప వ్యక్తి. మన కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా 2002 నేషనల్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఈరోజు గచ్చిబౌలి స్టేడియాస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కట్టినవే. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి అలాంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో మంచి స్టేడియాలు వస్తాయి, భవిష్యత్తులో మంచి క్రీడా పాలసీలు వస్తాయి. తప్పకుండా మరి ఇంకా అంతర్జాతీయ స్థాయి పోటీలు ఈ ఆంధ్రాలో నిర్వహించాలి. 2036 ఒలింపిక్స్లో జరగబోయే ఒలింపిక్స్లో మన ఆంధ్రాకు ఏదో ఒక 2 ఈవెంట్స్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ నుంచి వచ్చినటువంటి కోచ్లిద్దరూ కూడా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయని, అదేవిధంగా రానున్న కాలంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు రావాలని, ప్రభుత్వం కూడా మరింత చేయూతిచ్చిన పరిస్థితి అయితే ఉంటే అప్పుడు మరింత మంది యువ క్రీడాకారులు తెర మీదకి వస్తారని, అదేవిధంగా రాష్ట్రానికి, అదేవిధంగా దేశానికి అయితే మాత్రం మంచి పేరు తీసుకొస్తారని అభిప్రాయం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మౌలితో కుమార్ చంద్, YK న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.